నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా గంగవరం మండలం జడేరు సమీపంలో ఈరోజు ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న సిద్ధా రోహిత్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అవ్వలే కాదు, అక్కడ బ్రేక్ లారీ దగ్గర బ్రేక్ కొట్టాడు. ఆనలు ఉన్నాయి అక్కడ చాలా గట్టి కొట్టారు మా కారు కొట్టి రాయి కొట్టాడు. కొట్టి గర్రం తిరిగింది అటే నుంచి వచ్చుకోరు మళ్ళీ తాగేశారా లేదంటే కోమ నలుగురు కూడా కుర్రోళ్ళు అండి, డ్రైవింగ్ అందరు కూడా కుర్రోళ్ళు. ఒకళ్ళు కూడా కొంచెం 50 నేర్చుకునే వాళ్ళు 50 కూడా కాదు, 18 సంవత్సరాలు కూడా ఉండవు. అయినా ఈ బండి ఎక్కడ ఎందుకు ఉందండి? అది అంతే వాళ్ళు తెచ్చుకున్నారు, యూపీ బండి ఇది, ఇక్కడది కాదు. వాళ్ళు తెచ్చుకున్నారు, కుర్రోళ్ళు తెచ్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స నిమిత్తం అడ్డదేగల ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో కొత్తగా నేషనల్ హైవే వేసినప్పటి నుంచి ఇలాంటి వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో రోడ్లపై తరచూ ఆవులు, గేదెలు, మేకలు సంచరిస్తూ ఉంటాయి. కొత్తగా వేసిన రోడ్లు సాఫీగా ఉండటంతో వాహనదారులు అతివేగంగా దూసుకొస్తున్నారు. ఇలా వేగంగా వస్తూ అకస్మాత్తుగా అడ్డుగా వస్తున్న మూగజీవాలను తప్పించబోయి వాహనాలు అదుపు తప్పి తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని హైవేలపై ప్రయాణించేటప్పుడు మూగజీవాల పట్ల జాగ్రత్త వహిస్తూ వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు, స్థానికులు వాహనదారులను కోరుతున్నారు. మరిన్ని స్థానిక వార్తలు, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మన్యంలో న్యూస్.